హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఒక 12 వీక్స్ షార్ట్ టర్మ్ 12 వారాలు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 90 డేస్, 85 డేస్, 90 డేస్, 90 డేస్లో మనకి ఒక మంచి రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ 90 డేస్లో ఏం జరగాలి? ఒకటి, మనకి టార్గెట్ రావాలి, లేకపోతే స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వాలి, లేకపోతే ఏదైనా ఒక మంచి ఇంకా పెద్ద పెద్ద ప్రాఫిట్స్ కూడా రావచ్చు. టార్గెట్ అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ టార్గెట్ నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, ఎక్స్పీరియన్స్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ వాళ్ళు వేరేలా కూడా ట్రేడ్ చేయొచ్చు. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిన తర్వాత ట్రయలింగ్ చేసుకొని అలా వెళ్ళచ్చు, లేకపోతే బుక్ ప్రాఫిట్ ఫస్ట్ టార్గెట్లోనే చేసుకొని అక్కడి నుంచి వేరే స్టాక్కి మళ్ళీ షఫల్ అవ్వచ్చు. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకో స్టాక్కి వెళ్ళిపోవాలి. అది అంటే మన మనీని ఇంకో దానికి యూటిలైజ్ చేస్తాం. చాలామంది ఏం చేస్తారు, ఈ మధ్య చాలామంది ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు. మనం టార్గెట్ చెప్పాము, ఎన్నో స్టాక్స్ చెప్తున్నాము. సరే, ఈ స్టాకు మీరు 100 రూపీస్లో రికమెండ్ చేశారు, మీ టార్గెట్ 150 ఫస్ట్ టార్గెట్ చెప్పారు, సెకండ్ టార్గెట్ 200, థర్డ్ టార్గెట్ 250 చెప్పారు. 250 కూడా రీచ్ అయింది. రీచ్ అయిన తర్వాత ఇంకా ఏదైనా ఫర్దర్గా పైకి వెళ్తుందా మీరు చెప్పండి సార్ అని అడుగుతున్నారు. అంటే నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. మనము ఒక స్టాక్ కొన్నాము, 3 టార్గెట్స్ చెప్పాను, 3 టార్గెట్స్ రీచ్ అయింది. రీచ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఫోన్ చేసి, సార్ ఇంకేదైనా ఫర్దర్గా ఇంకా ఏదైనా బుల్లిష్గా అవుతుందా అంటే, ఆల్మోస్ట్ క్యాపిటల్ 100 రూపాయల షేరు 250 రూపాయలు అయిపోయింది, ఇంకా కూడా ప్రాఫిట్ ఎదురు చూస్తున్నారు. అంటే నాకు అసలు ఒక్కోసారి ఎలా అనిపిస్తుంది అంటే, వీళ్ళు ఎంత ఆశ, ఇంకా మనిషికి ఎంత ఆశ. నేను ఫస్ట్ టార్గెట్లో బయటికి రమ్మంటే థర్డ్ టార్గెట్ వచ్చినా కూడా అలాగే కూర్చొని ఇంకా కూడా టార్గెట్స్ కావాలి అంటే మార్కెట్ ఎంతనిస్తుంది చెప్పండి? మార్కెట్ ఎప్పుడు తెలుసుకోండి, జిగ్జాగ్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే మన మార్కెట్లో మనం ₹1 సంపాదించాలంటే మన టార్గెట్స్ కనబడినప్పుడు మనం బుకింగ్ చేస్తూ ఉంటే దానంత వండర్ఫుల్ ఇంకోటి ఉండదు. అదే చూడండి, ఎంతోమంది ఒక పోర్ట్ఫోలియో ₹1,00,00,000 పోర్ట్ఫోలియో ఉంటుంది, 2 కోట్లు చూస్తారు, బుకింగ్ చేయరు. మళ్ళీ 50 లక్షలకు మళ్ళీ ₹1,00,00,000 చూస్తారు, అప్పుడు అమ్మో మన డబ్బులు మనకు వచ్చింది అని కామ్గా కూర్చోంటారు. అది 50 లక్షలకు వస్తే అక్కడ ఇంకా నష్టం అవుతుందని 50 లక్షలు అమ్మేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి టార్గెట్స్లో మీరు ఫోకస్ పెట్టండి. అది చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి ఫార్కామ్ ఆర్గానిక్స్. చూడండి, ఫార్కామ్ ఆర్గానిక్స్ ఈ స్టాక్ వచ్చి, అంటే దీని ఎన్ఎస్సి కోడ్ కూడా FAIRCHEMOR, ఫార్కామ్ ఆర్గానిక్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు దయచేసి ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్. చూడండి, 2120 పైన ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 2120 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. టార్గెట్ వచ్చి 2390, 2680, 3140. స్టాప్ లాస్ వచ్చి 1820. చూడండి, ఫార్కామ్ ఆర్గానిక్స్. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము అక్టోబర్ 1 and 2 చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక ప్యాషనెట్గా, నేను నా లైఫ్లో ఎవరిని డిపెండ్ అవ్వకూడదు, ఒక స్టాక్ నేనే అనలైజ్ చేయాలి, అనలైజ్ చేసి షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో ఒక 5% రిటర్న్స్ని రెగ్యులర్గా తీస్తూ ఉండాలి. అలాంటి ఒక వండర్ఫుల్ వర్క్షాప్ చెన్నైలో జరుపుతున్నాము. తర్వాత
బ్యాంక్ నిఫ్టీ ఒక స్ట్రాటజీ చెప్పిస్తున్నాను. ఈ 2 స్ట్రాటజీ అల్టిమేట్లీ అంత వండర్ఫుల్ స్ట్రాటజీ. ఇది ఒక పెయిడ్ వర్క్షాప్. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉండేవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. బుకింగ్స్ చాలా లిమిటెడ్ సీట్సే, బుకింగ్స్ కూడా ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయిపోయింది. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ తొందరగా బుకింగ్ చేసుకోండి. అది తర్వాత చూడండి, ఇప్పుడు ఫేర్కెమ్ ఆర్గానిక్స్ చెప్పాను కదా. రెండో స్టాక్ వచ్చి సింప్లెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చూడండి, సింప్లెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 71 రూపీస్ ఉంది. ఇప్పుడు కొనొద్దు, ఇప్పుడు కొనకూడదు. బై ఓన్లీ అబోవ్ 84 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే చూడండి, 84 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 116 రూపీస్, 151 రూపీస్, 206 రూపీస్. చూడండి, సింప్లెక్స్ ఇన్ఫ్రా ఇప్పుడు 71 రూపీస్ ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 84 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ 116, 151, 206. స్టాప్ లాస్ వచ్చి 50 రూపీస్ స్టాప్ లాస్. సింప్లెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది తర్వాత ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం నన్ను మీ అందరికీ తెలుసు, రెగ్యులర్గా మనం ఈ 1.5 ఇయర్స్లో కొన్ని అంటే ఎలా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 1000 స్టాక్స్ పైన ఇచ్చి ఉంటాను. అందులో ఆల్మోస్ట్ ఒక 900 స్టాక్స్ అన్నీ ఫస్ట్ టార్గెట్ వచ్చి ఉంటుంది. అంత వండర్ఫుల్గా మనం స్టాక్ పిక్ చేసి మీకోసం ఇస్తున్నాను. చాలామంది నన్ను అడుగుతారు, సార్ మేము మా దగ్గర ఇంత ఫండ్స్ ఉంది, ఇన్ని ల్యాక్స్ ఉంది, ఇన్ని క్రోస్ ఉంది, దీన్ని మేము ఒక 5 ఇయర్స్లో డబుల్ అవ్వాలి, అలాంటి ఒక వండర్ఫుల్ స్క్రిప్ట్స్ మాకు చెప్పండి సార్, మేము ఓర్పుగా కూర్చుంటాము అని చాలామంది నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు. బట్ నేను ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి ఇంత టైం పట్టింది. ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్ చేసిన దానివల్ల వాళ్ళ కోసమే పర్టికులర్గా ఈ ప్రోడక్ట్ అబోవ్ 50 ల్యాక్స్ ఉండే వాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పాను. ఎందుకంటే నేను చెప్పాను, అబోవ్ 50 ల్యాక్స్ ఉండేవాళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళే దీన్ని 5 ఇయర్స్ ఓర్పుగా ఉండగలరు, 4.5 ఇయర్స్ ఉండగలరు. ఎట్లంటే నెక్స్ట్ చూడండి, ఇందులో ఇంకొకటి, వాళ్ళు ఇప్పుడు మనం చెప్పిన స్టాక్స్ రికమెండ్లో వాళ్ళు ఆ స్టాక్స్ పెడుతున్నారు. నెక్స్ట్ 4.5 ఇయర్స్లో 50 ల్యాక్స్ 1 crore అవుతుంది. ఎంతైనా సరే 5 crores పెడితే 10 crore ప్రపోర్షన్. ఇంకోటి, ఇక్కడ మేము ఎటువంటి రూపాయి కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవట్లేదు. ఓన్లీ ఒక నామినల్, మన గైడెన్స్ ఇచ్చినందుకు, స్టాక్స్ రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాం, అంతవరకే. కానీ వాళ్ళ డిమెట్లోనే ఉంటుంది, వాళ్ళే దాన్ని ఆ డివిడెండ్స్ అన్నీ వాళ్ళే ఎంజాయ్ చేస్తారు చక్కగా. ఓన్లీ మా గైడెన్స్, దానికి ఒక నామినల్ ఛార్జ్ మనం తీసుకుంటున్నాం, అంతవరకే. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.